మర్మములను మాతో మాట్లాడు అని మర్మములను బయలుపరచు దేవుడవైన మా మంచి బోధకుడవైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరుకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు శిలువనాథుడైన రక్తము చిందించిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ఎవరు అటు ఇటు తిరగవద్దు. చిన్నపిల్లల దగ్గర పెట్టుకోండి. వాక్యమును జాగ్రత్తగా వినండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును అన్నాడు దావీదు గారు. బాధలలో నాకు నెమ్మదిని కలిగించేది వాక్యమే అన్నాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. అనగా మానవుని యొక్క జీవితంలో అనేకమైన చీకటులు ఉంటాయి. ఆ చీకటులను వెలుగుగా మార్చేదే దేవుని వాక్యము. కనుక దేవుని మాటలు మనస్సు పెట్టి వినాలి. యేసు క్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానములలో ఉన్న మనము శిలువను గూర్చి అనేకమైన వర్తమానములు మనం వింటూ ఉన్నాము. చదువుబడిన వాక్య భాగములో శిష్యులైన వారు ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబరుస్తారని ప్రవక్తల ద్వారా రాయబడింది అని ప్రభుత్వం అన్నప్పుడు అది నిజమే. కానీ మనుష్య కుమారుడు శ్రమ పొందవలసి ఉన్నది, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చి శ్రమలు పొందుతారు అని తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ఈ సమయంలో ఆయన పొందనయున్న అనేక రకములైన అవమానములను, ఆయన పొందనయున్న ముందుగానే ఆయన పొందనయున్న మరణమును గూర్చి ప్రభు ఎరిగిన వారై ముందుగానే ఆయన అనేక మార్లు తెలియజేశారు. మొట్టమొదటిగా 3 విషయాలు ఈ ప్రసంగములో 7 అంశములు, ఒక్కొక్క అంశములో 3 భాగాలు. మొట్టమొదటి అంశములో ప్రభువును చంపవలెనని యూదులైన వారు 3 మార్లు ప్రయత్నం చేశారు. ఆయనను సిలువకు వేయక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు వేయక మునిపే 3 సార్లు ప్రభు మీద దాడి చేశారు చంపడానికి. ఆయనను చంపుట కొరకై 3 మార్లు వారు ప్రయత్నం చేసినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయము 29-30 వచనములలో చూచినట్లయితే, ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్యలో నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయిను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన మాటలు ఆయన బోధించారు. తాను పెరిగిన నజరేతులో ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఆయన బోధించిన బోధలు మనకు కనబడతాయి. ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన తర్వాత ఆ గ్రంథమును విప్పి ఆయన నోరు తెరిచి అనేకమైన విషయాలు ఆయన బోధించారు.
ఆ బోధించిన తర్వాత వారికి ఏమొచ్చింది అంటే యేసు ప్రభు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆగ్రహం తెచ్చుకొని ఆయనను ఎత్తైన స్థలం మీదకి తీసుకుని వెళ్ళి తలక్రిందులుగా కిందికి త్రోయాలని చూచారు. ప్రియులారా గమనించాలి, కొండపైకి త్రోసి చంపాలని ప్రయత్నము చేశారు. ఇది మొదటి ప్రయత్నము, హత్యా ప్రయత్నం అంటారు. చూడండి, యేసుక్రీస్తు వారి మీద ఆనాటి యూదులైన వారు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏమిటి అంటే ఆయనను తలక్రిందులుగా క్రిందికి పడద్రోసి చంపాలని మొదటి హత్య ప్రయత్నము చేశారు. ఇక రెండవ మారు చూసినట్లయితే, రెండవ మారు పరిసయ్యులకు ఆయన బోధించుచుండగా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయములో బోధించుచుండగా ఆయన మాటలకు వారు ఎంతగానో కోపము తెచ్చుకొని అభ్యంతరపడి ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు ఎత్తిరిగాని యేసు దాటి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను. రెండవ హత్య ప్రయత్నం. మొట్టమొదటిగా ఎందుకు చెప్పాలనుకున్నారు? ఆయన బోధించిన బోధ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల అధ్యాయంలో చదివితే ఏలియాను గూర్చి బోధించారు, ఎలీషాను గూర్చి గుర్తు చేశారు. ఇలాగున ఆయన అనేకమైన మాటలు చెప్పినప్పుడు మొదటిగా క్రిందికి త్రోసి చెప్పాలనుకున్నారు. రెండవదిగా ఇక్కడెందుకు చెప్పాలనుకున్నారు యోహాను సువార్తలు అంటే ఒక కొంత వాదన జరిగింది పై వచనాల్లో. ఏమిటి వాదన అంటే, వారు తండ్రి అయిన అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడవా అనంటే యేసు ప్రభువు ఏమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అన్నాడు. అలా కోపం వచ్చింది. నీవు అబ్రహాము కంటే ముందుగా పుట్టావా? వారు ఏమన్నారు? నీకు ఇంకను 80 సంవత్సరములైనను లేవే, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహాము కంటే ముందుగా ఉన్నావా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవలనని ఎంతో సంతోషించాడు, అని చూచి ఆనందించాడని మాట్లాడి చెప్పినప్పుడు ఆ చివరి వచనములోకి వచ్చేలోపు వారికి ఏమొచ్చింది? కోపం వచ్చి అభ్యంతరపడి, యేసు ప్రభు మాటలకు అభ్యంతరపడి రాళ్ళు తీసుకున్నారట. ఏం తీసుకున్నారు చెప్పండి? రాళ్ళు తీసుకొని ఆయన మీద వేసి చంపాలనుకున్నారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయన అక్కడి నుండి ఏమైపోయారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇంకా సమయం రాలేదు కనుక ఆయన తప్పించుకొని వెళ్ళారు. ఇది రెండవ మరణ హత్యా ప్రయత్నము చేశారు ఆయన మీద. ఇక మూడవదిగా చూసినట్లయితే మూడవసారి కూడా ఆయనను చంపాలనుకున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాల్లో 31వ వచనం వరకు చూస్తే, యోహాను సువార్త 10, 22, 23. ఆ ప్రతిష్ఠిత పండుగ, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచు ఉండగా, అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహం పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమని. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి
వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. యూదులు ఆయన కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనిది. మూడవ ప్రయత్నం. ఇక్కడ ఎందుకు చంపాలనుకున్నారు? ఇందాక మనం చదువుకున్నాం. ఒకరోజు వచ్చారు, ఎంతకాలం మోసం చేస్తావు నువ్వు మమ్మల్ని? నీవెవరు? నీవు క్రీస్తువా? నీవు రక్షకుడువా? చెప్పు, మాకు మెస్సియవు నీవేనా? మాకు చెప్పాలి ఇప్పుడు అని పట్టుకున్నాడు. పట్టుకోగానే ఇక్కడ యేసు ప్రభు అన్ని విషయాలు చెప్తున్నారు. నేను మీకు చెప్పాను, నేను మెస్సియానని చెప్పాను, కానీ మీరు వినలేదు, మీరు నమ్మట్లేదు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు అని మాటలన్నీ చెబుతూ ఉండగా వాళ్ళకి ఏమొచ్చింది? మరలా కోపం వచ్చి మరలా రాళ్ళు తీసుకున్నారు. వీళ్ళని గమనించాలి, రాళ్ళు చేత పట్టుకున్నారు. ఇక్కడ నేను తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పిన మాటకు వారికి కోపం వచ్చింది. 32వ వచనంలో యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగింది. రాళ్ళు కొట్టుకున్న వారితో అంటున్నారు, నేను అనేకమైన క్రియలు పరలోకపు తండ్రి ద్వారా భూమి మీద చేస్తున్నాను కదా, ఎందు నిమిత్తం మీరు నన్ను రాళ్లతో కొడతారు అని అడిగితే, అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవ దూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. గమనించాలి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరంతకము కానేరదు గనుక దేవుని వాక్యము ఎవరికి వచ్చును వారే దైవములని చెప్పినలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పుదురా. గమనించాలి, ఇక్కడ కూడా రాళ్ళు తీసుకున్నారు చంపడానికి. ఇది మూడవ ప్రయత్నము జరిగింది. మొదటిగా ఆయన బోధించిన బోధనను బట్టి ఆయన చంపాలనుకున్నారు. రెండవదిగా అబ్రాహాము కంటే ముందుగా ఉన్నారని చెప్పినందుకు చంపాలనుకున్నారు. ఇక్కడ మూడవదిగా దేవుని కుమారులను మెస్సియావు నీవు అని అడుగుతున్నారు. ఆయన చెబుతుంటే, నేను దేవుని కుమారులను చెబుతుంటే మరలా రాళ్ళు తీసుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. ముమ్మారు ఆయన మీద జరిగిన ఒక అత్యాయత్నము జరిగినది యేసుక్రీస్తు మీద. ఇక రెండవ భాగంలో 3 అంశములు ఉన్నాయి. అవేమిటి అంటే, యేసుక్రీస్తు వారు మెస్సియాగా లేక రక్షకునిగా, క్రీస్తుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు 3 సందర్భాల్లో ప్రధానముగా. వినండమ్మా, మనసు పెట్టమ్మా, దయచేసి మీరు మనసు పెట్టి వినాలి. ఈ శిలువ ధ్యానాల్లో మనం శిలువలో ఉన్న యేసుక్రీస్తు వారి శ్రమంతటిని ప్రతి సంవత్సరం, ఈ ప్రసంగం ఎప్పుడు ఇంతకుముందు మీకు చెప్పలేదు, ఈ సంవత్సరం చెప్పిన ప్రసంగాలు ఇంతకుముందు చెప్పలేదు. దేవుడు అలా అందిస్తూ ఉన్న మాటలు సభల్లో కూడా మీకు అనేకమైన కొత్త అంశాలు దేవుడు వినిపిస్తారు 4 రోజులు. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, రెండవ మారు 3 భాగములుగా ఆయన మెస్సియాగా ప్రతిష్ఠించుకున్నారు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఎప్పుడైతే ఆయన మెస్సియాగా, దేవుని కుమారునిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రతి సందర్భంలో కూడా తన శ్రమను గురించి కూడా చెప్పాడు, మరణాన్ని గురించి కూడా చెప్పాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తు ప్రభుని మెస్సియాగా లేక దేవుని కుమారునిగా గుర్తించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడు
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహానునియు, కొందరు ఏలియానియు, మరియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకరిని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువే ఒక రోజు అడుగుతున్నాడు తన శిష్యుల్ని పిలిచి, బాబు నా శిష్యులారా, ప్రజలు నన్ను గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారని అడిగితే వారు ఏమంటున్నారంటే, కొందరేమో మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహానని కొందరు అనుకుంటున్నారు, మరికొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, మరికొంతమంది ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అడిగారు తన శిష్యులను, ఏమని? మీరు ఏమనుకుంటున్నారు నన్ను గురించి? నేను ఎవరిని అనుకుంటున్నారు అని అడగగానే సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. నీవు క్రీస్తువయ్యా, నీ మెస్సియావు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు మెస్సియావు. నీవే క్రీస్తు అనగా మెస్సియా, నీవే మెస్సియావు అని మేము నమ్ముచున్నాం. ఆ తర్వాత ప్రభు అంటాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చెప్పలు కొడతాం. ఈ మాట చెప్తున్నా, ఈ మాట నీకు నీవుగా చెప్పలేదు పేతురు. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున తండ్రే నీకు బయలుపరిచారు కనుక నీవు చెబుతున్నావు. ఇక్కడ మొదటిగా ఆయన తను తాను మెస్సియగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షపరుచుకున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన మరణమును గురించి కూడా చెప్పాడు. 21వ వచనములో మెస్సియా ఎందుకు వచ్చాడు భూమి మీదకి? శ్రమ పొందడానికి. ఈ మాటల ఈ సంభాషణ తర్వాత ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా తన శిష్యులకు చెబుతున్నాడు. ఇదే అధ్యాయంలో 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా తను మెస్సియాగా ప్రతిష్ఠించుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన పొందబోయే శిలువ శ్రమను గురించి తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే తాను దేవుని కుమారునిగా మెస్సియాగా ఆయన బయలుపరుచుకున్నాడో ఆ ప్రతి సందర్భంలో కూడా ఆయన మరణాన్ని గురించి కూడా ముందుగానే చెప్పినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇది మొదటిగా ఆయన మెస్సియాగా ప్రతిష్ఠించుకున్న సందర్భం. ఆయన అడిగి, తన శిష్యులను అడిగి తెలుసుకొని దేవుని ప్రేరేపణతో పేతురు చెప్పిన మాట, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అనే మాట. ఆయన మెస్సియాగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. ఆ సమయంలో తన మరణాన్ని గురించి కూడా ప్రభు ఏం చేశాడు చెప్పండి? గుర్తు చేశాడు. నాకు ఇలా మరణం జరుగుతుంది, నన్ను సిలువేస్తారని. ఈ రెండవ విషయంలో రెండవ మాటను మనం చూసినట్లయితే, రెండవ మాట యేసుక్రీస్తు వారు తాను మెస్సియాగా లేక దేవుని కుమారునిగా దేవుని ద్వారానే సాక్ష్యము పొందినట్లుగా యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు ఇక్కడ రూపాంతరము జరిగింది. మనందరికీ తెలుసు. పేతురును, యాకోబును, యోహాను వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, ఆ కొండ మీదకి వెళ్ళగానే ఆయన రూపం మారిపోయింది. అక్కడికి ఏలియా, మోషే వచ్చినట్లుగా, వారు ప్రభుతో మాట్లాడినట్లుగా, ఆయన ముఖం ఒక సూర్యుని వలె మారిపోయినట్లుగా, ఆయన వస్త్రములు తెల్లగా, ఏ చాకలి కూడా అంత తెల్లగా, చలువ చేయనంతటి తెల్లగా ఆయన వస్త్రాలు మారిపోయినట్లుగా 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదంతా చూడగానే
ఒక స్వరము కూడా అక్కడ వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అటు దేవుడే ఇక్కడ తాను దేవుని కుమారునిగా సాక్ష్యం ఇచ్చి, ఒక మెస్సియాగా, లోక రక్షకునిగా తండ్రి అయిన దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ వచనములో మనకు కనబడుతుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత 13వ వచనములో ఇక్కడ కూడా తన మరణాన్ని గురించి ప్రభు గుర్తు చేస్తున్నాడు. చదవన్నమ్మా. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. 13వ వచనం 17, 13 చదువు. వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీకు లోకముల నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన తన యొక్క మరణాన్ని గూర్చి గుర్తు చేసిన మాటలు మనకు కనబడతాయి. నిరపరాధి అయినా తండ్రిని. ఒకసారి 9వ వచనం చదువమ్మా. 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు దయచేసి చదువమ్మా. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. మత్తయి సువార్త చదువుతున్నావా? యోహాను సువార్త? నేను యోహాను చెప్పానా? సరే. మత్తయి సువార్త దయచేసి మత్తయి సువార్తలో రూపాంతరం గురించి రాయబడింది. నేను యోహాను చెప్పినట్లున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు రూపాంతరమును గురించి వ్రాయబడింది. 17, 13 ఒకసారి. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చే యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. వారు జన సమూహమునకు వచ్చి, ఒకసారి 9వ వచనం చదువు. వారు కొండ దిగుచు ఉండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించారు. 22వ వచనంలో కూడా వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖించారు. ఈ రూపాంతర సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తాను దేవుని కుమారునిగా తండ్రి ద్వారా ప్రత్యక్షపరచుకొని తండ్రి సాక్ష్యం ఇచ్చి ఆ తర్వాత కొండ దిగి వస్తూ తన శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడ కూడా యేసు ప్రభు తన మరణాన్ని గురించి తన శిష్యులకు తెలియజేస్తాడు. ఇక 3వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనము నుండి బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని యేసు ఈ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
ఇక్కడ కూడా తన మరణాన్ని గుర్తు చేస్తున్నాడేమని, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసేది. జాగ్రత్తగా వినాలి. ఈమె అత్తరు పోసి ఆయనను అభిషేకించింది. ఎందుకు అభిషేకించినది అంటే ఆయన అభిషేక్తుడని ఆమె గుర్తించి, ఆయన మెస్సియా అని చెప్పి ఆమె గుర్తించి ఆయన తల మీద అత్తరు పోసి ఆయనను అభిషేకించింది. అభిషేక్తుడుగా ఇక్కడ కూడా కనబడుతున్నాడు ప్రభు. ఈ సందర్భంలో కూడా ఆయన తన యొక్క మరణాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంలో కూడా ఇదిగో ఈమె ఎందుకు చేసింది పని, నేను చనిపోతాను, నా భూస్థాపనకు గుర్తుగా ఈమె ఈ పని చేసింది. ఈమె సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఈమెను గురించి కూడా ఈ మాట గుర్తుగా ప్రశంసింపబడుతుంది లేక ప్రకటింపబడుతుందని ప్రభు చెబుతారు. 3 సార్లు ఆయన మెస్సియాగా లేక అభిషక్తునిగా దేవుని కుమారునిగా ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకోవడమే కాకుండా ఆయన మరణాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక 3వ అంశములో యేసుక్రీస్తును బంధించడానికి ప్రధానమైన వారు 3 కనబడుతున్నారు. లేచి నిలబడదాం, ముగించుకుందాం. ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు. 3వ అంశములో ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు పొందుట కొరకై 3 మనుషులు ఆయనను అప్పగించడానికి ఆయనకు వారు కారకులై ఉన్నారు. ఆయన అప్పగించడానికి, మరణములకు అప్పగించడానికి. మొట్టమొదటిగా చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా వ్రాయబడిన మాటలు చూచినట్లయితే ఆయనను అప్పగించిన వారిలో పెద్దలు కనబడుతున్నారు, ప్రజల పెద్దలు. మత్తయి సువార్త 27 మొదటి వచనములో ఆ మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 27 మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఇక్కడ మొదటి గుంపు కనబడుతుంది. ఎవరంటే పెద్దలు, ప్రజల పెద్దలు. పెద్దలైన వారి యొక్క ఆలోచన ఏమిటంటే యేసును చంపాలి. ఎందుకు చంపాలి? కారణం పెద్దలు, ప్రజల పెద్దలు. ఎందుకు వీరు చంపాలనుకుంటున్నారు? మీరు పెద్దలుగా ఉన్నారు అనగా మేమే పెద్దవారు, ప్రజలకు మేము పెద్దవారు, యూదులకు మేము పెద్దవారు, పెద్దలం మేము అనే గర్వముతో వారు ఉన్నారు. వారి గర్వము ప్రభును చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మేము పెద్దలము, ఈయన గొప్పగా పేరు పొందుచున్నాడు ప్రజల్లో, కాబట్టి చంపాలి. అలాగే వీరు ధనికులు కూడా, ధనవంతులు కూడా, వారి ధనము కూడా ప్రభుని చంపడానికి పెద్దలుగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు. ప్రభుని చంపడానికి వారు పూనుకున్నారు. కారణం ఏమిటి? వారి యొక్క ధనము ప్రభువుని అంగీకరించకుండా చేసింది. వారి పెద్దరికం అనే గర్వము యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా చేసింది. కాబట్టి ప్రభువును సిలువ వేయుటకు వారు ఒక సమూహముగా ఆయన మీదికి వచ్చారు. ఈ ప్రజల పెద్దలైన వారు సిలువ వేయుటలో వీరు ప్రత్యేకమైన పాత్ర వహించారు. సిలువ వేయమని వీరే ముందుకు వచ్చి ప్రభుని సిలువకు వేయమని చెప్పిన వారిలో మొట్టమొదటిగా పెద్దలు కనబడుతున్నారు. ఈ పెద్దలు ఎందుకంటే వారి గర్వము, వారి ధనము యేసు ప్రభు దగ్గరికి రాకుండా చేసింది. ప్రభుని చంపడానికి వారు ప్రయత్నం చేస్తారు. రెండవదిగా చూచినట్లయితే ప్రధాన యాజకులు. బాగా వినాలి. ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు కూడా ఎందుకు చంపాలనుకున్నారు? వీరు దేవాలయమునకు సంబంధించిన వారు. యాజకులు ఎవరు? చెప్పాలి గట్టిగా. దేవాలయమునకు సంబంధించిన వారు, దేవుని మందిరములో సేవ చేసేవారు, దేవాలయమునకు సంబంధించిన వారు కనుక యేసు ప్రభు ఏమన్నారు? ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో కడతానన్నారు.
కాబట్టి దేవాలయం పడగొడితే వారి సేవ ఉండదు, వారికి సంపాదన ఉండదు. ఈయన దేవాలయమును పడగొట్టే లోపు ఈయననే చంపేస్తే మా దేవాలయము ద్వారా మేమే బ్రతకవచ్చు. వీరి ఉద్దేశం, పెద్దల ఉద్దేశం పెద్దరికం అనే గర్వం, డబ్బు. రెండవదిగా ఈ ప్రధాన యాజకుల ఉద్దేశం ఏమిటంటే మందిరము పోతే మాకు జీవనోపాధి ఉండదు, మేము బ్రతకడానికి కష్టమైపోతుంది. మందిరము ద్వారా మేము ఎంతో సంపాదించుకుంటున్నాం, కాబట్టి మందిరాన్నే పడగొడతానంటున్నాడు ఈయననే చంపేస్తే ఇక ఏ గొడవ ఉండదు అనుకున్నారు. రెండవ సమూహముగా ఈ ప్రజల పెద్దలు కనబడుతున్నారు. ఈ మాట కూడా మనకు అదే అధ్యాయం 27 మొదటి వచనంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలు రెండు కనబడతారు. రెండు గుంపులు, రెండు సమూహాలు. ప్రభుని సిలుకు వేటుకు రెండు రకములైన మనుషులుగా, మూడు రకములైన మనుషుల్లో ఇక్కడ రెండు రకాలు కనబడుతున్నారు. ఇక మూడవదిగా పరిసయ్యులు. వీరెందుకు చంపాలనుకుంటున్నారు? వేదాంత పండితులు వీరు, ధర్మశాస్త్రమును బాగా వివరించువారు. ప్రభు ధర్మశాస్త్రమును మార్చి, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మార్చి కృపాశాస్త్రమును ఇవ్వడానికి వచ్చారు. బాగా వినాలి. ఏ శాస్త్రము? కృపాశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టమంటుంది. కృపాశాస్త్రం ఏమిటి? నీవెన్ని తప్పులు చేసినా నా కృపతో మిమ్మల్ని క్షమిస్తాను, నా రక్తంతో కడిగి వేస్తాను. మా ధర్మశాస్త్రాన్ని తీసివేస్తానంటున్నాడు, కృపాశాస్త్రం అంటున్నాడు. కాబట్టి వీరి ఉద్దేశం ఏమిటంటే ప్రభును సిలువకు వేసి చంపితే ఇక మన యొక్క ధర్మశాస్త్రం ఏమనుకుంటుంది? యోహాను సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములు పట్టుకొని అక్కడికి వచ్చాను. గమనించాలి, ఇక్కడ పరిసయ్యులు పంపిన బంట్రోతులు అనగా పరిసయ్యుల సమూహము. ఈ మూడు సమూహాలు, పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఈ మూడు సమూహముల వారు యేసు క్రీస్తును చంపాలని వారు పూనుకున్నారు, అప్పగించారు ప్రభుని. ఇక 4వ భాగంలో కూడా 3 విషయాలు కనబడుతున్నాయి. యేసు ప్రభుని మరణమునకు అప్పగించిన వారు 3 మనుషులు కనబడుతున్నారు ప్రధానముగా. వారిలో మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన కయఫా. ఈ కయఫా ఏమంటున్నాడు? ఒక సలహా చెబుతున్నాడు యూదులకి. మన యూదా జాతంతటి కొరకు ఒకరు చనిపోవడం ప్రయోజనకరం. మన జాతంతటి కొరకు ఒకరు చంపేస్తే మన జాతి బాగుంటుంది. ఈ మాట కూడా తను సొంతంగా చెప్పలేదు, దేవుని ఆత్మతో ప్రవచించాడట. ఈ ప్రధాన యాజకుడు కనుక దేవుని ఆత్మ తనలో పనిచేసింది. క్రీస్తును చంపాలనే ప్రయత్నంలో యూదులకు ఒక సలహా ఇచ్చిన వారుగా ఈ ప్రధాన యాజకుడైన కయఫా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50 వచనాల్లో చూసినట్లయితే వారిలో కయఫాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచన చేసుకోండి. మన ప్రజల కొరకు ఒకరు చనిపోతే బాగుంటుంది. మన దేశం, మన ప్రజలందరూ క్షేమముగా ఉండాలంటే ఒకరిని చంపుదాం, ఆ యేసును చంపేద్దాం. ఈ కయఫా యూదులకు సలహా చెబుతున్నాడు ప్రధానముగా. 18వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ వచనంలో కూడా చూస్తే
కయఫా అను ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. యేసును గూర్చి ప్రజల కొరకు ఒకరు చంపేద్దాం, ఒకరు చనిపోతే మంచి ఆలోచన చెప్పినవాడు. యేసు ప్రభుని మరణములకు అప్పగించిన వారిలో ముగ్గురు ఉన్నారు ప్రధానంగా. ఇందాక చెప్పిన ఆ సమూహం వేరు, ప్రజల పెద్దలు, తర్వాత ప్రధాన యాజకులు వారు కొంత సమూహంగా ఉన్నారు, పరిచయులు సమూహంగా ఉన్నారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ప్రధానముగా క్రీస్తు శిలువ మరణానికి. వారిలో కయఫా అనబడే ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. రెండవదిగా చూసినట్లయితే యేసు క్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యూదా. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట ఒక్కసారి మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను. పై వచ్చిన ఒక్కసారి చదవము. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. యూదా ఇక్కడ చదువుకుంటున్నాం. యూదా ద్రోహం వలన డబ్బును ఆశించి తన గురువు నమ్మివేసి ఎలా చనిపోయాడట? మాట్లాడలేదు. తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై పేగులు బయటికి వచ్చి చచ్చిపోయాడు. పట్టబడి చచ్చాడు. అనగా యేసును అప్పగించుటకు త్రోవ చూపిన వాడు ఇక్కడ రాయబడింది. ముందుగా కూడా చదువుకున్న వాక్య పఠనంలో చదివినట్లున్నామమ్మా. యేసు ప్రభు ఎక్కడుంటాడో ఎవరికి తెలుసు? మాట్లాడలేదు. ఎవరికి తెలుసు? యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరుగుతాడో ఇస్కరియోతు యూదా కంటే 12 మంది శిష్యులకు తెలుసు కాబట్టి వారికి త్రోవ చూపాడు. ఒకటి కయఫా యేసు ప్రభుని చంపాలని ఆలోచన చెప్పాడు. రెండవదిగా యూదా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని 30 వెండి నాణెములకు ఆశపడి అమ్మివేశాడు. రెండవ మనిషిగా కనబడుతున్నాడు. ఇక మూడవ మనిషిని గురించి చూసినట్లయితే గవర్నరుగా ఉన్న పొంతి పిలాతు. ప్రభును శిక్షించే అధికారం అతనికి ఉన్నది, తప్పించే అధికారము కూడా అతనికి ఉన్నది. కానీ ఎందుకు తప్పించలేదు? యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనము నుండి చూస్తే పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములోనికి ప్రవేశించెను. నీవెక్కడి నుండి వచ్చిందివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇయ్యలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవెరుగవా అని ఆయనతో అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదని చాలు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తున్నాం, విడుదల చేయాలి, విడుదల చేసే అధికారం ఉంది. కానీ ఎవరికి భయపడ్డాడట? అక్కడ ఉంది కదా, మరి ఎక్కువగా భయపడి. ఎవరికి భయపడ్డాడు? యూదులకు భయపడ్డాడు. ఒకవేళ నేను యేసు ప్రభును విడుదల చేస్తే నా గవర్నర్ ఉద్యోగం పోతుందేమో, నా
పదవి పోతుందేమో అని యూదులకు భయపడి విడుదల చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారు విడుదల చేస్తే శిక్ష విధించకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా ఎవరేం చేయలేరు. విడుదల చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా పొంతి పిలాతు యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు, విడుదల చేశాడు. ముగ్గురు విడుదల చేయలేకపోయాడు, ముగ్గురు వ్యక్తులు కాదు. అందుకే అయ్యగారు ఈ పిలాతుకు ఒక పేరు పెట్టారు. ఏ పేరు? ముందు ఒక బిరుదు ఇచ్చారు. ఏం బిరుదు అంటే, పిలాతు అనే పేరుకు ముందు అయ్యగారు ఇచ్చిన బిరుదు పిరికి పిలాతు అన్నాడు. ఏ పిలాతు? ఎందుకు ఇక్కడ భయపడ్డాడని రాయబడింది బైబిల్. భయపడ్డాడు. ఒక జడ్జి గారు భయపడవలసిన అవసరం లేదు. ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి. ఆయన ఏ తీర్పు తీరిస్తే అది జరిగిపోతుంది. ఎవరు సమాధానం ఎదురు మాట్లాడే అవకాశం లేదు. తన భార్య కూడా మాట్లాడకూడదు. తన బంధువులు ఎవరు మాట్లాడతారు, అధికారం ఉపయోగించుకోవచ్చు. విడుదల చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా యూదులకు భయపడి ప్రభుని చంపారు. ఇంకా ఒక 3 భాగాలు ఉన్నాయి, వచ్చే వారం మీకు చెప్తాను. ఇప్పటికే గంట అయింది టైం. దేవుడు ఈ మాటలను, ఆయన సిలువను కూర్చిన మర్మములను మన హృదయాల్లో భద్రము చేయును గాక. మొక్కులుద్దాం. దేవా, ఎన్ని రీతులుగా నీవు సిలువ శ్రమను పొందావు.